టమాటా కొత్తిమీర చట్నీ తయారు చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు టమాటా, కొత్తిమీర, చింతపండు బదులు కుక్కో అండి. ఇది కుక్కో లేని వాళ్ళు చింతపండు వేసుకోండి. అల్లము, పల్లీలు, ఎండుమిర్చి, ఆయిలు, ఉప్పు, మినపప్పు, జీలకర్ర. ముందుగా పల్లీలు ఆయిల్ ఏమి లేకుండా వేగించుకోవాలండి. పల్లీలు వేగినాయండి, ఒక ప్లేట్లో వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ అండి, కొన్ని ఎండుమిరపకాయలు వేగించండి. ఫస్ట్ అల్లం అండి, అల్లం వేగిందండి, ఇది తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. కోసి పెట్టుకున్న కొత్తిమీర వేగిందండి, ఇది తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. కొద్దిగా మినపప్పు, కొంచెం జీలకర్ర, ఇది దోరగా వేగించుకోండి. దీనికి ఏం ఆయిల్ వేయలేదు, ఆయిల్ ఏమి అవసరం లేదు. ఇంకా టమాటా అండి, టమాటా, ఈ కుక్కో ఇది కూడా ఉడకనివ్వండి. దాంతోపాటు రోల చట్నీ అండి, పల్లీలు, జీలకర్ర, మినపప్పు వేసాను. కొద్దిగా అల్లం, ఇది నలిగిందండి. కొత్తిమీర వేయాలి. ఎండుమిర్చి చూసుకుని వేసుకోండి, కారం ఎక్కువగా ఉంది. కొద్దిగా ఉప్పు, మెత్తగా ఉడికిన టమాటా అండి, రోల్లో వేసుకోవాలి. చట్నీ ఇంకా కొంచెం మెత్తగా రుబ్బుకోవాలండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చాలా హెల్తీకరమైన చట్నీ అండి ఇది. రోల్లో నాటు చట్నీ రెడీ అయిందండి. ఈ చట్నీ మనకు అర్జెంటుగా కావాలన్నప్పుడు ఇలా చాలా సులువుగా చేసుకోవచ్చండి. ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి. చపాతీకి, జొన్న రొట్టెకి, అన్నానికి అయితే చట్నీ సూపర్ అండి. చాలా హెల్దీ చట్నీ అండి ఇది. ఈ చట్నీతో అన్నం చాలా రుచిగా ఉంటుందండి. టమాటా, కొత్తిమీర ఇవన్నీ వేసి రోల్లో చేశాను కదండి, చాలా బాగుంటుంది ఇది.